చేయాలి మనం. ఇక్కడ నిజంగా ఆశ్చర్యం ఏంటంటే మీరు అన్నట్టు మతం మత్తులో కొంతమందిని దించితే అవునండి. ఇతర మతస్థుల్ని కూడా ఏదో నెపంతోటి కన్విన్స్ డబ్బనో లేకపోతే ఉమెనో లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేసి పెట్టడమో పవరో ఏదో ఒకటి వాళ్ళు చూపించి తీసుకొచ్చారు. చాలా షాకింగ్ రెవల్యూషన్స్ ఇవి. ఇంకా కూడా ఉండుంటారు కదా సార్? 100% ఇంకా ఉన్నారండి. ఇంకా చేయవలసినటువంటి అవసరం ఉంది, ఇంకా పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ తవ్వే కొద్దీ బయటపడేటువంటి విషయాలు. అయితే వన్ థింగ్, వాళ్ళు మ్యాక్సిమం ఏం తీసుకుంటారంటే ఆ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్లో టాప్ సీక్రెట్కు వెళ్ళేంత అది హైలీ ఇంపాసిబుల్. అది హైలీ ఇంపాసిబుల్. వాళ్ళు ఏంటంటే ఆ స్క్రాచ్ లెవెల్లో ఉన్నటువంటి చిన్న 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 అంశాలు ఇలాంటివన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కోలేట్ చేయడం కోసం, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ రీకన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం అలాంటివన్నీ చేయగలరేమో తప్ప టాప్ సీక్రెట్ దాకా ఎంటర్ అవడం అనేటువంటిది ఇట్ ఈస్ అ హైలీ వెరీ హైలీ ఇంపాసిబుల్ అయితే కాదు కానీ వెరీ హైలీ ఇంపాసిబుల్. కొంచెం టఫ్ టార్గెట్ అండి అటువంటి. కాబట్టి అది లీక్ అయిందంటే ఇంకా దేశ భద్రత లీక్ అయినట్టంటే ఇంకా ఇట్స్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఫర్ ఎనీ కంట్రీ. మనకి ఏ సంఘటన వచ్చినా భారతదేశం చాలా పటిష్టమైన భద్రతా వ్యవస్థ, అద్భుతమైన మన మిలిటరీ ఆర్మీ మొత్తం అంతా కూడా మనం సన్నద్ధం అయి ఉన్నాము, సంసిద్ధంగా ఉన్నాము ఏదొచ్చినా కూడా అనే భావన కలుగుతుంది సార్ పౌరులకు మాత్రం. అంటే ఒకటి ఉందండి, మన ఇండియన్స్ నేచర్లో మీరు ఒకటి చూసారో లేదో, మనలో ఒక కమిట్మెంట్ అనేటువంటిది మనకు ఉంటుందండి. మన ఈవెన్ ఎంప్లాయీస్ తీసుకోండి, డిఫెన్స్ పీపుల్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, కమిట్మెంట్ ఈజ్ వెరీ హై. మన దాంట్లో ఏంటంటే మనం తీసుకున్నటువంటి జీతానికి మనం న్యాయం చేయాలి, మన లైఫ్కి మనం సార్థకం చేయాలి అనేటువంటి. అందుకే ఇండియన్స్ ఆర్ మోర్ లాయల్ పీపుల్. అవును సార్. కాబట్టి ఆ లాయల్టీ అనేటువంటిది ఉంది. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈవెన్ మనకి బయట చూడండి ఎవ్రీవేర్ కరప్షన్ ఉంది, ఇది ఉంది, అది ఉన్నా సరే వాళ్ళలో ఒక నిజాయితీ అనేటువంటిది ఏదో ఒక మూలన ఉంటుంది. ఆ నిజాయితీ అనేది వీఆర్ కమిటెడ్ పీపుల్. ఆ కమిట్మెంట్ వల్లనే ఈరోజు మన దేశాన్ని మనం కాపాడగలుగుతున్నాం. అజిత్ దోవల్ గారు లాంటి కమిటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు. ఆయన తెర ముందు ఉన్నటువంటి వ్యక్తి, తెర వెనక వేలాది మంది పనిచేస్తున్నారండి అలాంటి కమిటెడ్ పీపుల్. మనం చాలామంది దేశభక్తుల్ని, కమిటెడ్ పీపుల్ని వాళ్ళ పేరు కూడా మనం వినలేం, వాళ్ళ జీవితం పూర్తయిపోతుంది, వాళ్ళ సర్వీస్ పూర్తయిపోతుంది, వాళ్ళని ఎప్పుడూ మనం చూడము, వినము, వాళ్ళ పేరు వినిపించదు, జనాభా లిస్టులో వాళ్ళ పేరు ఉండదు, వాళ్ళు ఎక్కడ కనిపించరు, వాళ్ళ సర్వీస్ పూర్తి చేస్తారు, దేశానికి ఎనలేని సేవ చేస్తూ ఉంటారు, సీక్రెట్గా వర్క్ చేస్తూ ఉంటారండి.